హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అవసరమైతేనే బయటకు రావాలంటున్నారు. సిటీలో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారన్నారు. వర్షాల కారణంగా రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలంటున్న పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. వర్షం కారణంగా అయితే రోడ్ల మీద వెళ్ళేటువంటి ప్రయాణికులకు కొంత ఆటంకాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా అయితే మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు అన్ని ప్రధాన రహదారులపై ఇటు నీరు వచ్చి చేరడంతో కొన్ని ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్ వద్ద కూడా నీరు ఉండడం కారణంగా అయితే చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ కొంత మందకోడిగా సాగుతూ ఉంది. మనం చూడవచ్చు ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రాంతాలలో కూడా ఇటు వర్షం కారణంగా కొంత వెహికల్ బ్రేక్ డౌన్స్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వెహికల్ బ్రేక్ డౌన్ అయిన క్రమంలో అయితే ప్రధాన రహదారిలో వెనుక ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి మనం ఉదయం నుంచి గమనిస్తే ఇటు సైబరాబాద్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్లో కూడా చాలా ప్రాంతాలలో కూడా ఈ వర్షానికి వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అయితే ట్రాఫిక్ జామ్లు కూడా కొన్ని ప్రాంతాలలో ఏర్పడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వాహనాలు నిలవకుండా కొంత స్లోగా వెళ్తున్నప్పటికీ కూడా వాహనాలు తోలేటువంటి వ్యక్తులకు ఇటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అయితే ట్రాఫిక్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మనం ప్రస్తుతం ఒకసారి జూబ్లీ చెక్ పోస్ట్లో కనుక గమనిస్తే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి అయితే ఇటు హైడ్రాతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడ వాటర్ లాగిన్ అవ్వకుండా అయితే చూస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే హైడ్రాకు సంబంధించినటువంటి పర్సన్ ఎప్పుడూ కూడా ఈ యొక్క వాటర్ లాగిన్ సంబంధించినటువంటి పాయింట్ వద్ద అబ్జర్వేషన్ చేసేందుకైతే ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి గమనించవచ్చు విజువల్స్ ద్వారా చూసినట్లయితే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వద్ద కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి ఒక సిబ్బంది కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ లాగిన్పై అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి ఈ యొక్క చెక్ పోస్ట్ ప్రాంతం సంబంధించి అయితే ఇక్కడ పంజాగుట్ట ఏసీపీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్షం కారణంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా సమస్యలు ఏర్పడుతున్నాయని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్? మా సిపి హైదరాబాద్ సిబి ఆనంద్ సార్ ఆదేశాల మేరకు మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు స్పెసిఫిక్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు మా ట్రాఫిక్ వింగ్కి. ఎందుకంటే మీరు ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైన్స్ కంటిన్యూ పడుతున్నాయి. దీంతో మనకి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా వెస్ట్ జోన్ పర్టికులర్ చెప్తున్నా నేను. ఏసీపీ ట్రాఫిక్ వెస్ట్ అంటే ఇక్కడ పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, ఇది కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకి రాజ్భవన్ ఉంటుంది. సేమ్ టైం ఆల్ మినిస్టర్స్, తర్వాత హాస్పిటల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటే కంటిన్యూ ఫ్లోటింగ్ ఉంటుంది. గతంలో కంటే కూడా మనకి కొన్ని విషయాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి రాజ్భవన్ దగ్గర ఇప్పుడు కూడా మనకి వాటర్ జామ్ ఉంటుండే, వాటర్ లాగింగ్ ఉంటుండే. ఈసారి ఈ సీఎం గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా మనకి రాజ్భవన్ ముందల ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో ఒక 10 lakhs వాటర్ స్టోరేజ్ పాయింట్స్, వాటర్ పిట్స్ కట్టడం జరిగింది లాస్ట్ 8 months బ్యాక్. దాంతో మనం మీకు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాలేదు. అదేవిధంగా కేసీపీ జంక్షన్ కూడా అక్కడ కూడా మనకి 4 lakh కెపాసిటీ ఉన్నటువంటి ఒక వాటర్ పిట్ న్యూగా కన్స్ట్రక్ట్ చేయడం అయింది. మనకు రోడ్డు మీద అంతా ఏదైతే వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కింద తీసుకుంటుంది. తర్వాత దాన్ని మోటార్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆ ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా ఎప్పుడు మనకి అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నది. ఈసారి లేదు వాటర్ లాగింగ్. కాకపోతే ఏంటంటే మనకి ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కొంత ఇష్యూ ఉన్నది. అదేవిధంగా మీరు చూడండి అపోలో హాస్పిటల్ దగ్గర కూడా మన ఆ ప్రాంతంలో కూడా కొంచెం మనకి ఈ వర్షం పడ్డప్పుడు సమస్య వస్తుంది. అదేవిధంగా కృష్ణానగర్లో కూడా మొన్న మీరు చూసుంటారు, మీడియాలో కూడా చూశారు, చాలా వాటర్ వస్తుంది. రోడ్ నెంబర్ 2 ఉంటుంది, అది జూబ్లీస్ అంటారు. కృష్ణానగర్ ప్రాంతంలో వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది. దానికి కూడా హైదరాబాద్ ఈసారి స్పెసిఫిక్ వచ్చి 10 HP మోటార్స్ తోటి వాటర్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా దాన్ని పంప్ చేయడం జరుగుతుంది. దాంతో మనం ప్రయాణికులు కొంచెం ఆలస్యంగా పోతున్నారు, కానీ బట్ ఎక్కడ కూడా వాహనాలు ఆపకుండానే మేము చూసుకోవడం జరుగుతుంది. మా పై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు కింద స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్న క్రమంలో ఇటు మీకున్నటువంటి ఒక టీంని ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు సార్ ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా? ఈ రెగ్యులేషన్ అనేది కంటిన్యూగా ఉండాల్సిందే. ఇవి ట్రాఫిక్ వింగ్ అనేది చాలా కీలకం ఈ వర్షాకాలం. ఎందుకంటే ఒకసారి జామ్ అయిందంటే దాన్ని క్లియర్ చేయకపోతే మనం అది సిటీ మొత్తం లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము స్పెసిఫిక్గా మా సూపీరియర్ ఆఫీసర్ వాళ్ళు కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. సిపి గారు కూడా ప్రత్యేకంగా నిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ
ఇద్దరు కోఆర్డినేషన్ తోటి మనం చూస్తున్నాం. వర్షం పడ్డప్పుడు అందరూ మెట్రో కింద పోయి ఆగుతారు. ఆ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆగడం వల్ల ఎట్లయినా వర్షం ఆగదు. దయచేసి ఆ మెట్రో కింద ఎవరు కూడా పబ్లిక్ ఆగొద్దు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మీరు ఆగడం వల్ల మీ వెనకాల ఉన్నంత ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. మీరు కూడా సమస్యలు పోతారు, పబ్లిక్ కూడా సమస్యలు పడతారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఈ జూబ్లీస్ ఉన్నది మనకి, ఈ రోడ్ నెంబర్ 36లో ఈ మెట్రో పోయిన తర్వాత మెట్రో కింద అంతా వర్షం పడ్డప్పుడు ఆగిపోతారు, దాంతో జామ్ అవుతుంది. మనకి అక్కడ కూడా చూస్తున్నాం, పంజాగుట్టలో కూడా మైత్రివనం కానీ, పంజాగుట్ట చౌరస్లో కానీ, ఇర్రం మంజిల్ కానీ, అక్కడ వర్షం పడంలోనే NFCL దగ్గర కానీ వాళ్ళంతా వర్షం పడంలోనే పోయి దాని కింద ఆగిపోతారు, 2 వీలర్స్ 4 వీలర్స్. దాంతో వెనక వచ్చే వాహనాలు జామ్ అవుతుంది. అందుకని మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఎవరు కూడా మీ వాహనాల ద్వారా, వెహికల్ ద్వారా అక్కడెక్కడ కూడా ఆగొద్దు. ఆగటం వల్ల మీరు ట్రాఫిక్ జామ్కి కారణమవుతారు. వర్షంలో మీరు రెయిన్ కోట్స్ క్యారీ చేసుకోండి, తర్వాత ప్రికాషన్ తీసుకొని మీరు ఎక్కడ కూడా ఆగొద్దు. ఆగటం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది మీకు సమస్యనే, వెనక వచ్చే వాళ్ళకి సమస్యలే, ముందు పోయాక మీకు కూడా సమస్య వస్తుంది. ఇటు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే మరొక 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో వర్షాలు కురవనున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలను పాటిస్తూనే ముఖ్యంగా రెయిన్ కోట్స్ క్యారీ చేస్తూ అయితే ప్రమాదాల బారిన పడొద్దనేది ట్రాఫిక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.